69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ ఛాంపియన్ క్రీడలు ప్రారంభమయ్యాయి. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కండ్లకోయలోని సన్ఫ్లవర్ వేదిక్ స్కూల్లో 2 రోజుల పాటు ఈ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి అండర్ 14 విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ ఎన్నికైన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. 33 జిల్లాల నుండి పాల్గొన్న విద్యార్థుల్లో 12 మందిని సెలెక్ట్ చేసి జాతీయ స్థాయికి పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల విద్యాధికారి శంకరయ్య, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిష్టయ్య, టీజీ పాట, రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాగరాజు గౌడ్, సన్ఫ్లవర్ వేదిక్ స్కూల్ ప్రిన్సిపల్ కల్పన ప్రసార, స్కూల్ డైరెక్టర్ సతీష్ కుమార్, బాస్కెట్బాల్ కోచ్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. It's always been an honor and a privilege to host the games here. As the school, that is Sanflower Vedic School, has always pioneered and supported every event which includes physical sports in our school, and we consider it truly as an honorable day for us, wherein the students who have come from different parts of the state get an opportunity to play their best, and we hope the best one gets selected for the nationals. Thank you so much. నేచర్లో ఉన్నటువంటి సన్ఫ్లవర్స్ హై స్కూల్లో బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించుకుంటున్నాం. మరి ఇలా విద్యార్థుల యొక్క శారీరక దృఢత్వానికి దోహదపరిచేటువంటి క్రీడల్లో ఇలాంటి ఆటలు నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మేధావులు చెప్పినట్టు ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నట్టు మరి శారీరకంగా దృఢంగా ఉంటేనే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మరి ఇటువంటి ఆటల్ని ప్రోత్సహించుకోవడం కోసం ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరం మన జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు ఇలాంటి ఎంతో ఉపయుక్తకరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల 69వ బాస్కెట్బాల్ క్రీడలకు ఇచ్చేసినటువంటి 33 జిల్లాల క్రీడాకారులకు, వ్యాయామోపాధ్యాయులందరికీ కూడా మన మేడ్చల్ జిల్లా తరఫున మేడ్చల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అందరికీ స్వాగతం పలుకుతూ, ఇక్కడ మన జిల్లాలో ఈ బాస్కెట్బాల్ క్రీడలు నిర్వహించడం అనేది మన జిల్లాకు గర్వకారణము, నాకు కూడా గర్వకారణము. ఎందుకంటే 33 జిల్లాల పిల్లలు కూడా మన జిల్లాకు వచ్చి ఆడడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యాజమాన్యానికి కూడా మనం జిల్లా తరఫున ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను కూడా వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి క్రీడల్లో ఇక్కడ సెలక్షన్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేషనల్కు, అంటే మన రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ పార్టిసిపేట్ చేసి నేషనల్ టీంకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా వ్యాయామోపాధ్యాయులు అందరూ కూడా, కోచ్లు, మేనేజర్స్ అందరూ కూడా మంచి టీం, మన తెలంగాణ 33 జిల్లాల నుంచి 12 మంది పిల్లల్ని సెలక్షన్ చేసి మనము నేషనల్కు 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 2025 అండర్ 17 అండర్ 14 కాంపిటీషన్స్కి ముఖ్యంగా వేదిక ఇచ్చిన మన సన్ఫ్లవర్ స్కూల్ వాళ్లకు, యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇలాంటి ఫెసిలిటీస్ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా మన మేడ్చల్ జిల్లాలోనే మనం ప్రొవైడ్ చేసుకుంటూ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ కిష్టయ్య గారికి మరియు మన మేడ్చల్ డిఓ మేడం విజయ్ కుమార్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ తరఫున మన పాఠశాల సన్ఫ్లవర్ వేదిక పాఠశాలకు